ఫెడరల్ బ్యాంక్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆఫీసర్ పోస్ట్కి స్కేల్ 1 ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే కనుక 15th October, లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 27th October. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 16th November 2025 ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ పోస్టుకి సంబంధించి పీజీ చదవాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% మార్క్స్ అనేది ఉండాలి. ఈ అప్లికేషన్ సంబంధించి ఏజ్ విషయాన్ని చూసినట్లు ఓబీసీ ఆధార్ అభ్యర్థులకి 27 సంవత్సరాలు ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 32 సంవత్సరాలు ఇచ్చారు. అది కాకుండా ఇంకోటి కూడా మెన్షన్ చేయడం జరిగింది. BSFI బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీస్, ఇన్సూరెన్స్లో పనిచేసిన వాళ్ళు ఎవరికైనా సరే 1 year ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ ఎవరైనా మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. అలాగే ఈ అప్లికేషన్ ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే ఈ అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి శాలరీ విషయం కనుక చూసుకున్నట్లయితే ఆఫీసర్ స్కేల్ 1 ప్రకారం అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. 48,480 నుంచి 84,500 వరకు ఇవ్వడం జరుగుతుంది. టేక్ హోమ్ శాలరీ వచ్చేసి 84,500. దాంట్లో మెడికల్ అలవెన్స్, హౌస్ రెంట్, ఇతర అలవెన్సెస్ అన్నీ కలిపి 84,500 ఇస్తారు. యాన్యువల్గా చూసుకున్నట్లయితే 12,84,000 నుంచి 17 లక్షల వరకు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇందులో ఏమేం చేయాలి ఇక్కడ రాయడం జరిగింది. లొకేషన్ కూడా ప్రతి స్టేట్లో అనేది సంబంధించిన బ్రాంచ్లు అయితే ఉండడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా మీకు మీ సొంత రాష్ట్రంలోనే జాబ్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు జాబ్కి అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సెలక్షన్ రౌండ్స్ వచ్చేసి ఈ ఎగ్జామ్కి ఆన్లైన్ టెస్ట్ అనేది పెడతారు. దానికి క్వాలిఫై అయిన వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది చేస్తారు. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. ఈ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 2 years ప్రొబేషన్ పీరియడ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని మెన్షన్ చేశారు ఆ అప్లికేషన్లో. అలాగే ఇంకా ఎడ్యుకేషన్ విషయానికి చూసినట్లయితే కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు జాబ్కి అప్లై చేసుకోవచ్చని ముందుగానే చెప్పాను. తర్వాత 10th, ఇంటర్, డిప్లొమా ఇలా గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి సబ్జెక్టులోని ప్రతి సంవత్సరం 60 years పాస్ పర్సంటేజ్ అని ఉండాలని ఖచ్చితంగా మెన్షన్ చేశారు. 59.99 ఉన్న కూడా నాట్ ఎలిజిబుల్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇదే అప్లికేషన్లో 60% అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అనంతపూర్, విజయవాడ, విశాఖపట్నం ఇవ్వడం జరిగింది ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్కి ఎగ్జామినేషన్కి. అలాగే తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. దీనికి అప్లికేషన్ ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏం చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఒకసారి చూడండి. అలాగే ఫీజు విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 160 రూపాయలు, ఆధార్ అభ్యర్థులకు 800 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు ఎక్కువగా ఉందని చేసి అప్లై చేయకుండా మానేయడం అలాంటివి చేయకండి. పేమెంట్ ఎలా ప్రాసెస్ చేయాలనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఒకసారి చూడండి. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి సిలబస్ అనేది ఇక్కడ జరిగింది. టోటల్ 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 75 minutes ఇవ్వడం జరిగింది. మిగతా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇవన్నీ చెక్ చేయండి. చెక్ చేసి 1-2 సార్లు చెక్ చేసి అప్పుడు ఈ పోస్ట్కి అనేది అప్లై చేసుకోండి. ఈ పోస్ట్ ఇది మాత్రం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రం చేసిన వీడియో. ఇతర వివరాలన్నీ చక్కగా చూసి చదివి తెలుసుకుని అప్పుడు ఈ పోస్ట్కి అప్లై చేయండి. ఈ పోస్ట్కి లాస్ట్ డేట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. లాస్ట్ డేట్ వచ్చి 27 October 2025. అప్లికేషన్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి 16th November 2025. థ్యాంక్ యూ.